आदाब। उर्दू खबरनामे में आपका खैर मकदम है। मैं हूं गौसिया सुल्ताना। सबसे पहले नजर डालते हैं आज की सुर्खियों पर। रियासत की दीगर शहरों और कस्बों में भी बस्ती दवाखानों को वसअत देने पर गौर। असेंबली में वजीर सेहत ईटाला राजेंद्र का बयान। रियासती वजीर निरंजन रेड्डी ने कहा, ज़री मशीनरी को बड़े पैमाने पर दिया जा रहा है फरोग। जारी साल बजट में इसके लिए 1500 करोड़ रुपए किए गए मुख्तस। वजीर आज़म नरेंद्र मोदी मगरबी बंगाल में इंतखाबी मुहिम में ले रहे हैं हिस्सा। अम्फान तूफान की इमदाद मुतासरीन तक न पहुंचाने पर रियासती हुकूमत पर तनकीद। आज़ादी के 75वें साल की तकमील के मौके पर रियासत के बाज़ अजला में फ्रीडम रन। हैदराबाद में मुनक़िदा रन में अहम शख्सियतों ने लिया हिस्सा। और सुप्रीम कोर्ट के अगले चीफ जस्टिस होंगे जस्टिस NV रमना। चीफ जस्टिस SA बोबडे ने की नाम की सिफारिश। कोरोना को फैलने से रोकने के लिए हम तमाम को चौकस रहना चाहिए। मास्क का इस्तेमाल करें। दूसरों से बात करते वक्त 6 फुट का फासला बरकरार रखें। अपने हाथों को मुसलसल धोते रहे। तिब्बी माहिरीन के मुताबिक एहतियात से ही कोरोना पर काबू पाया जा सकता है। रियासती वजीर ज़राअत निरंजन रेड्डी ने बताया कि हुकूमत की जानिब से रियासत में ज़री मशीनों के इस्तेमाल को फ़रोग़ दिया जा रहा है। उन्होंने असेंबली में वक़्फ़े सवालात के दौरान पूछे गए सवाल के जवाब में बताया कि जारिया साल बजट में ज़री मशीनों के लिए 1500 करोड़ रुपए मुख्तस किए गए हैं। उन्होंने बताया कि रियासत में जहां एक तरफ काश में इजाफा हो रहा है, वहीं दूसरी जानिब ज़राई मजदूरों की किल्लत के पेश नज़र हुकूमत की मशीनों पर तवज्जो मरकूज़ की है। ఈ వ్యవసాయ యాంత్రీకరణను పెద్ద ఎత్తున ప్రోత్సహించినటువంటి విషయం గౌరవ సభ్యులకు తెలుసు. వ్యవసాయం అనేటువంటిది ఒక సామూహిక కార్యక్రమం. ఎవరికి వాళ్ళు విడిగా చేసుకునేటువంటి ఒక రోజు 2 రోజుల్లో చేసేటువంటి పని కాదు. అందువల్ల ఈ సామూహిక కార్యక్రమంలో అనాదిగా వ్యవసాయదారుడితో పాటు కలిసి పనిచేసేటువంటి కూలీల యొక్క ఆవశ్యకత ఉంటూ వచ్చింది. కాలగమనంలో ఈ వృత్తిలోకి వచ్చేటువంటి వాళ్ళు వ్యవసాయం వృత్తిగా కొనసాగుతూనే ఉంది. వ్యవసాయం ఎక్కడ ఆగిపోదు భవిష్యత్తులో కూడా. కానీ ఎక్కువ మంది చేయాల్సినటువంటి పనిని తక్కువ మంది చేయాల్సినటువంటి అనివార్యత ఏర్పడతా ఉంది. దానికి కారణం కూలీలుగా ఉండేటువంటి వాళ్ళు కాలగమనంలో వారు వేరే వృత్తుల్లోకి పోవడం కానీ వేరే ఉపాధులు ఎంచుకోవడం కానీ, దాంతో సెకండ్ జనరేషన్ ఇప్పుడు వచ్చేటువంటి సెకండ్ జనరేషన్ వాళ్ళు ప్రత్యేకంగా మహిళలు ఈ వ్యవసాయ పనుల్లోకి రావడం అనేటువంటిది కాలక్రమంలో తగ్గుతా వస్తుంది అధ్యక్ష. ఇదే విషయాన్ని పలుమార్లు గౌరవ ముఖ్యమంత్రి గారు వివరించడం జరిగింది. కొత్త తరం ఆడపిల్లలు వాళ్ళ చదువు పెరిగింది. అందరూ పాఠశాలకు కళాశాలకు పోతున్నారు. ఆడపిల్లలు చదవాలని మనమే చెప్తున్నాం. కాబట్టి ఈ చదువును ప్రోత్సహించేదంతా జరుగుతున్న కాలంలో ఇంకో 4 ఏళ్ల తర్వాత బురదలో దిగి నాటు వేసేటువంటి ఆడపిల్ల కనిపించదు రాష్ట్రంలో. మరి ఆ స్థితిలో వ్యవసాయం ఆగకుండా జరగాలంటే ప్రత్యామ్నాయము వ్యవసాయ యాంత్రీకరణే అనేటువంటి నిర్ధారణతోనే ఆ పక్క అవగాహనతోనే మనం ముందుకు పోతున్నాం. रियासती वजीर सेहत ईटाला राजेंद्र ने बताया कि हुकूमत हैदराबाद के अलावा रियासत के दीगर शहरों और कस्बों में बस्ती दवाखानों के क़याम पर गौर कर रही है। उन्होंने कानून साज असेंबली में इस सिलसिले में अरकान की जानिब से पूछे गए सवाल का जवाब देते हुए कहा कि दिल्ली के महिला क्लिनिक के तर्ज पर बस्ती दवाखाने कायम किए गए। इस वक्त शहर में 225 दवाखाने हैं। हैदराबाद में इन दवाखानों के जरिए कामयाबी के साथ तिब्बी खिदमात की अंजामदही के बाद इन दवाखानों को दीगर इलाकों में वसअत देने पर गौर किया जा रहा है। ధర్మారెడ్డి గారు, నరేంద్ర గారు అనేక ప్రశ్నలు వారు అడిగినారు అధ్యక్ష. తమకు తెలుసు అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు రూరల్ పావర్టీ కంటే కూడా అర్బన్ పావర్టీ చాలా డేంజరస్గా ఉంది. దేశంలో ఎక్కడెక్కడ ఏ పట్టణాల్లో గొప్ప సేవలు అంతా ఉన్నాయి అని చెప్పి మరొక టీం వేస్తే ఢిల్లీలో మొహల్లా క్లినిక్ అని చెప్పి బాగా పనిచేస్తున్నాయి, ప్రజల ప్రేమను పొందగలిగినాయి, ప్రజలకు ఒక విశ్వాసం కలిగించగలిపడిందని చెప్పి వారు దాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ బస్తీ దవాఖానాలకు మనం శ్రీకారం చుట్టాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా హైదరాబాద్లో దీన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత ఆ రిజల్ట్స్ చూసిన తర్వాత గ్రాడ్యువల్గా విస్తరించండి, ఒకేసారి అన్ని పెట్టుకోవడం కాకుండా అవి రిజల్ట్స్ చూసిన తర్వాత
మనం ఇతర పట్టణాలు కూడా విస్తరిస్తామని చెప్పి వారు చెప్పిన అధ్యక్ష. వారు అప్పుడే 350 బస్తీ దవాఖానాలని శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లో ఇప్పటికే విడుదల. हुकूमत की जानिब से बताया गया है कि रियासत में शमशान घाटों और डंपिंग यार्ड की तामीरात का काम 90% मुकम्मल हो चुका है. रियासती वजीर पंचायत राज ई दयाकर राव ने असम्बली में बताया कि तामीराती काम जल्द से जल्द मुकम्मल कर लिए जाएंगे. उन्होंने वक्फे सवालात के दौरान इस सिलसिले में पूछे गए सवाल के जवाब में ये बात बताई. 95% పూర్తయినాయి. నేను ఎమ్మెల్యేలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు రివ్యూ చేయాలి. మీరు రివ్యూ చేసి దాన్ని వాడకానికి కూడా తీసుకురావాలి. దానికి చిన్న చిన్నవి ఉన్నాయి. వాటర్ సమస్య మేము ఆల్రెడీ మిషన్ భగీరథ ద్వారా కనెక్షన్ ఇస్తున్నాం. ఇంతకుముందు చెన్నయ్య గారు చెప్పారు కదా, దూర ప్రాంతాల్లో కూడా కొంచెం నీళ్ళు దొరకదు. తప్పకుండా బోరు పర్మిషన్ కూడా ఇచ్చాం. నేను ఈ మధ్యలోనే మనం బోరు కూడా వేసుకోండి, గ్రామ పంచాయతీలో మోటార్లు వాడుకోకుండా మిగిలిపోయినాయి. ఎందుకంటే మిషన్ భగీరథ ముఖ్యమంత్రి గారి సహకారంతో ప్రతి ఇంటింటికి నిలుస్తున్న ప్రతి ఊళ్ళే 5-6 మోటార్లు కూడా ఉన్నాయి, పైపులు ఉన్నాయి. దాని కింద వాడుకునే ఏర్పాటు చేయండి. దాన్ని ఒక్కసారి నేను ఎమ్మెల్యేలను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇలా वज़ीर-ए-आज़म नरेंद्र मोदी आज मगरबी बंगाल में इंतखाबी मुहिम में हिस्सा ले रहे हैं. उन्होंने मशरक़ी मिदनापुर ज़िले में इंतखाबी रैली से खिताब किया. वज़ीर-ए-आज़म ने वाज़ेह किया कि मगरबी बंगाल की तरक्की ही बीजेपी का मकसद है. वज़ीर-ए-आज़म ने बताया कि आफात समावी के मौके पर मरकज़ की जानिब से जारी करदा इमदाद अवाम तक नहीं पहुँच सकी. उन्होंने इसके लिए चीफ मिनिस्टर ममता बनर्जी से जवाब तलब किया है. नरेंद्र मोदी ने यकीन का इजहार किया कि रियासत में हकीकी तब्दीली आएगी और 2 मई को दीदी का इख्तिदार से बेदखल होना यकीनी है. नमस्कार. शक्तिपीठ देवी बरगा भीमा माता के चरणों में मैं प्रणाम करता हूं. दीदी उन बहनों, उन परिवारों को जवाब नहीं दे पाई जिनको पहले अम्फान ने तबाह किया और फिर तृणमूल के टोलाबाजों ने लूट लिया. यहां केंद्र सरकार ने जो राहत भेजी थी वो भाईपो विंडो में फंस गई. दीदी, आज पश्चिम बंगाल पूछ रहा है कि अम्फान की राहत किसने लूटी, गरीब का चावल किसने लूटा. अम्फान के सताए लोग. टीआरएस के हल्के चेरला के रुकने पार्लियामेंट रंजीत रेड्डी ने हुकूमत से ख्वाहिश की कि हैदराबाद में दस्तियाब MMTS खिदमात को विकाराबाद तक तवसीह दी जाए. उन्होंने लोकसभा में वक्फे सवालात के दौरान इस मसले को उठाते हुए कहा कि इस वक्त ये खिदमात सिर्फ हैदराबाद के दोनों शहरों तक ही दस्तियाब है. MMTS खिदमात को विकाराबाद तक वसअत देने से वहां भी माशी तरक्की होगी. मरकजी वजीर रेलवे ने रद्द-ए-अमल जाहिर करते हुए कहा कि आंजानी वजीर आजम अटल बिहारी वाजपेयी के दौरे साल में 2004 में रियासत में MMTS प्रोजेक्ट का आगाज किया गया था. ये प्रोजेक्ट मुकम्मल तौर पर रियासती हुकूमत का है. अभी 2 मरहलों के तहत इसके लिए 544 करोड़ रुपए खर्च हुए. रियासती हुकूमत की जानिब से सिर्फ 132 करोड़ रुपए रेलवे को अदा किए गए. उन्होंने कहा कि जेर इल्तवा 415 करोड़ रुपए की रियासती हुकूमत की जानिब से फरहमी के बाद ही MMTS खिदमात को वसअत देने की तजवीज़ पर गौर किया जाएगा. चीफ जस्टिस एस ए बोबडे ने अदालत उज़्मा के 48वीं चीफ जस्टिस ऑफ इंडिया की हैसियत से सुप्रीम कोर्ट के सीनियर जज जस्टिस NV रमना के नाम की तजवीज़ पेश की है. उन्होंने सुप्रीम कोर्ट के अगले चीफ जस्टिस के नाम की सिफारिश करते हुए मरकजी वजारत कानून को मकतूब रवाना किया है. जारी साल 23 अप्रैल को चीफ जस्टिस बोबडे के ओहदे की मियाद मुकम्मिल हो रही. NV रमना साल 2017 से सुप्रीम कोर्ट में जज की हैसियत से खिदमात अंजाम दे रहे हैं. कबल अज़ वो दिल्ली हाई कोर्ट के चीफ जस्टिस की हैसियत से भी खिदमात अंजाम दे चुके हैं.
जिले निर्मल के तिब्बी अहदेदारों और पुलिस ने शहरियों से कोरोना वायरस के खात्मे के लिए मुतहदा तौर पर जद्दोजहद की ख्वाहिश की है। अहदेदारों ने बताया कि गुज़िश्ता साल आवाम को परेशान कुन सूरत हाल से दो चार करने वाले कोरोना वायरस की फैलाव में कमी हुई थी, जो अब एक बार फिर फैल रही है। उन्होंने आवाम से मास्क इस्तेमाल करने, समाजी फासला बरकरार रखने और हाथों को धोते हुए कोविड कवायद पर अमलावरी की ख्वाहिश की है। और आखिर में अहम खबरों के साथ ये खबरनामा यहीं खत्म होता है। आदाब। निर्मल जिला ప్రజలందరూ కూడా अब आप दूरदर्शन यादगिरी की खबरें सोशल मीडिया पर भी देख सकते हैं। यूट्यूब पर डीडी न्यूज़ तेलंगाना, ट्विटर पर डीडी न्यूज़ तेलंगाना @DD यादगिरी न्यूज़ और फेसबुक पर डीडी न्यूज़ तेलंगाना का मुशाहिदा किया जा सकता है। रियासत के दीगर शहरों और कस्बों में भी बस्ती दवाखानों को वसअत देने पर गौर। असेंबली में वजीर सेहत ईटाला राजेंद्र का बयान। रियासती वजीर निरंजन रेड्डी ने कहा, ज़री मशीनरी को बड़े पैमाने पर दिया जा रहा है फरोग। जारी साल बजट में इसके लिए 1500 करोड़ रुपए किए गए मुख्तस। वज़ीर-ए-आज़म नरेंद्र मोदी मगरबी बंगाल में इंतखाबी मुहिम में ले रहे हैं हिस्सा। अम्फान तूफान की इमदाद मुतासरीन तक न पहुंचाने पर रियासती हुकूमत पर तनकीद। आज़ादी के 75वें साल की तकमील के मौके पर रियासत के बाज़ अजला में फ्रीडम रन। हैदराबाद में मुनक़िदा रन में अहम शख्सियतों ने लिया हिस्सा। और सुप्रीम कोर्ट के अगले चीफ जस्टिस होंगे जस्टिस NV रमना। चीफ जस्टिस SA बोबडे ने की नाम की सिफारिश।